మనశంకర వరప్రసాద్ గారి సినిమా చూశాను, చిరంజీవి గారిది. మరి మూవీ ఎలా ఉంది? అనిల్ రావిపూడి గారు ఇలాంటి జోనర్స్ ఇంకా చాలు. F1, F2 సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ ఇది మనశంకర వరప్రసాద్. ఇలాంటివి మీరు తీసి బోర్ కొట్టేసింది ఆడియన్స్కి. ఏముంది స్టోరీ? అంత రొటీన్ స్టోరీ, రొట్టకొట్టుడు పెట్టేసి ఆడియన్స్ ముందుకు వదిలేసి టికెట్ రేట్లు పెంచేసి పాప్కార్న్ రేట్లు చావగొట్టేసి జనాల మీదకి వదులుతున్నారు. సినిమా ఏముంది? ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా ద్వారా? నాకైతే అర్థం కావట్లేదు. స్టోరీ ప్లాట్ ఏంటంటే, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే హీరో, ఆ హీరో మిడిల్ క్లాస్, పెద్ద డబ్బున్న అమ్మాయి హీరోయిన్, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరు విడిపోతారు. విడిపోయాక హీరోయిన్ ఫ్యామిలీకి ఒక థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ని ఏంటి అనేది కనుక్కోవాల్సింది హీరో. ఆ హీరో అనేది వస్తాడు, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కదా. అప్పుడు ఆ ఇంటికి వస్తాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ థ్రెట్ ఏంటి, అసలు వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనేదే మిగతా స్టోరీ. ఈ ప్లాట్ చెప్తున్నప్పుడు ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ కలిగిందా? కొంచెం కూడా ఇంట్రెస్ట్ కలగలేదు. సో సేమ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు అనేదే మొత్తం స్టోరీ. మధ్యలో మధ్యలో ఈ కామెడీలు, ఈ ఓవర్ కామెడీలు, ఈ సాంగ్స్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మధ్యలో వెంకీ గారిని దించారు, ఎందుకంటే కొంచెం హై ఉండాలి కదా. హై ఉండాలంటే కొంచెం పెద్ద హీరోని పెడదామని వెంకీ గారిని దించాలి. అసలే 3 సినిమాలు చేశారు కదా అనిల్ రావిపూడి గారు, F1, F2 సంక్రాంతికి వస్తున్నాం. అలా వెంకీ గారిని దించేసి ఏదో సినిమాని పెంచేద్దామని చూశారు. అసలు నాకైతే లిటరలీ నచ్చలేదు మూవీ. ఎందుకంటే ఒకటే జోనర్ కొట్టుకుంటూ వస్తున్నారు. 4 సినిమాల నుంచి చూస్తున్నాను, ఒకటే స్టోరీ లైన్. అసలు ఇలాంటి స్టోరీలు చాలా చూసేసాం. అరే, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, డబ్బున్న అమ్మాయి పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, మళ్ళీ ఎలా కలిశారు. విశ్వాసం సినిమా చూశారు కదా, ఆయన తమిళ్ హీరో ఉన్నారు కదా, ఆయన విశ్వాసం మూవీ కొంచెం అలానే ఉంటుందండి. మూవీ ఆ టైప్లోనే ఉంటుంది, కానీ సినిమా బాగుంటుంది విశ్వాసం కొంచెం. కానీ ఇదంతా రొట్టకొట్టుడు అయిపోయింది. నాకు నచ్చింది ఏంద్రా ఈ సినిమాలో అంటే, చిరంజీవి గారి స్టైల్ బాగుంది, చాలా బాగా చూపించారు. ఆ ఎలివేషన్స్ కానీ చాలా బాగా చూపించాడు. చిరంజీవి గారిని ఎలా చూపించాలో ఆ రేంజ్లో చూపించాడు. బట్ కామెడీ విషయానికి వస్తే, ఎందుకు ఆయన కామెడీ అంత పండించలేకపోయాడు. అంత రొటీన్ కామెడీ అయిపోయింది, ఓవర్ కామెడీ అయిపోయింది. పగలబడి నవ్వే అంత కామెడీ ఏదో అసలు ఏమీ లేదు. ఏదో ఒక 2-3 చోట్ల ఓకే, అది కూడా కొంచెం భర్త భార్యల మీద వచ్చే డైలాగ్స్ ఉంటాయి, అక్కడ కొద్దిగా నవ్వుకుంటారు 2-3 చోట్ల, అంతే. అది కూడా నార్మలే. అంత ఓవర్ కామెడీ పెట్టేసి రొటీన్ కామెడీ పెట్టేశారు. సినిమా బిలో యావరేజ్ మూవీ అండి. మరీ చెత్త మూవీ అని చెప్పను, కానీ బిలో యావరేజ్ మూవీ. ఆ రకంగా రొటీన్ స్టోరీలు పెట్టేసరికి అనిల్ రావిపూడి ఏమనాలో నాకేం అర్థం కావట్లేదు. అది కూడా టికెట్ రేటు పెంచేసి ఇలాంటి సినిమాలు ఆడియన్స్ ముందు పెడతాడు, అది సంక్రాంతికి. సంక్రాంతి వస్తున్న సినిమా కూడా అది పెద్ద హిట్ అయింది, కానీ ఎందుకు హిట్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏముండదు దాంట్లో కూడా, ఏముండదు సినిమా, జస్ట్ ఈ కామెడీ. సంక్రాంతికి వస్తున్నానికి కొంచెం కామెడీ కొద్దిగా బెటర్ ఉంది. ఈ సినిమాలో అంత కామెడీ కూడా అంత బెటర్ అనిపించలేదు. స్టైల్ కానీ, చిరంజీవి గారి స్టైల్ కానీ, చూపించే విధానం కానీ, ఆ ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి. అనిల్ రావిపూడి గారు దీంట్లో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అండ్ వెంకీ గారికి ఆయనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఆయనకి ఇచ్చారు. చిరంజీవితో పాటు ఆయనకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ ఇలాంటి సినిమాని చిరంజీవి గారు ఎందుకు యాక్సెప్ట్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇలాంటి స్టోరీని, ఒక నార్మల్ స్టోరీని చిరంజీవి గారి రేంజ్ ఇతనికి చేస్తే అసలు ఏమనుకోవాలి? ఆడియన్స్, ఫ్యాన్స్ అనేది ఎలా చూస్తారో నాకు అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ ఈ సినిమా కూడా బాగుంది, హిట్ అని అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము, దాన్ని ఎవరు ఏం మార్చలేరు. నాకైతే సినిమా అయితే నచ్చలేదు. నాకైతే అసలు బోరింగ్ అనిపించింది, చాలా బోర్ అనిపించింది. రొటీన్ స్టోరీ చూసినట్టు అనిపించింది. ఎక్కడ కూడా ఏ కొత్తదనం లేదు. కామెడీ కూడా ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. నేను ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నాను కామెడీ కొంచెం బాగుంటుందేమో, కామెడీ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. ఏమీ లేదు కామెడీ, అంత ఓవర్ కామెడీ అయిపోయింది. ఏదో హి అని నవ్వాలి అంతే, 2-3 చోట్ల తప్పితే మిగతాదంతా నాకు ఓవర్ కామెడీ అనిపించింది. వెంకీ గారు వచ్చినప్పుడు ఏమైనా హై ఉంటుందా అంటే కామెడీ ఏమీ లేదు. వెంకీ గారిని జస్ట్ ఏదో అపీరియన్స్, స్పెషల్ గెస్ట్, కొద్దిగా సినిమాని కొద్దిగా హైప్ పెంచడానికి వాడారు తప్పితే ఏమీ లేదు దాంట్లో. అనిల్ రావిపూడి గారు ఇలాంటి మూవీస్ ఇంకా ఆపేయడం మీరు బెటర్. మీ స్టామినా చాలా ఉంది, మంచి మంచి సినిమాలు తీయగలరు. అలాంటి సినిమాలు తీస్తే బెటర్, కానీ ఇలాంటి జోనర్స్ ఇంకా ఆపేస్తే చాలా మంచిది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ బాగుంది, బీజియం కూడా ఓకే, పర్లేదు అనిపించింది. పాటల పరంగా కొద్దిగా 2 పాటలు అయితే ఎంజాయ్ చేస్తారు, అంతకు మించి ఏముండదు. సాంగ్స్ కూడా నార్మల్ సాంగ్సే. ఒకటి సాంగ్ ఉంది కదా, హుక్ స్టెప్, అది బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుంది. స్టార్టింగే వస్తుంది ఆ సాంగ్. అండ్ యాక్టింగ్ పరంగా అందరు బాగా చేశారు. స్పెషల్లీ చిరంజీవి గారి స్టైల్ మాత్రం నాకు భలే నచ్చిందండి ఈ మూవీలో.
చాలా బాగా చూపించారు. ఎలివేషన్ కానీ ఆయన తగ్గట్టు ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మాత్రం చాలా ఇచ్చారు. బట్ ఈ కథకి ఆయన అయితే సెట్ అవ్వదు. అంత పెద్ద స్టార్ కదా చిరంజీవి గారి స్థాయి అయితే ఈ స్టోరీ కాదు. కొంచెం వేరే చిన్న హీరోస్ వాళ్ళకైతే బెటర్ అనిపించేది. బట్ అనిల్ రావిపూడి కూడా చిరంజీవి గారికి చెప్పి ఆయన ఎలా ఓకే చేశారు నాకు అర్థం కావట్లేదు. అండ్ యాక్టింగ్ పరంగా వెంకీ గారు కానీ ఆయన స్టైల్ కానీ ఆయన చూపించే విధానంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు, చాలా బాగా చూపించారు. సో యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేశారు, నయనతార కానీ అందరూ బాగానే చేశారు. అండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, చెప్పాను కదా 2 సాంగ్స్ అట్లా బాగుంటాయి. సో ఇదే అండి రివ్యూ. ఏం చెప్పాలి ఇంకా, ఈ రివ్యూ దీంట్లో ఏమీ లేదు. మూవీలో ఏదైనా మంచి ఎలివేషన్ ఏదైనా మంచి చెప్దామన్నా కానీ ఈ మూవీలో ఏమీ లేదు. సో ఇదే అండి ఈ రివ్యూ. ఈ రివ్యూ మీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.